సార్ 100% మీరు చెప్పినట్టు సంక్షేమ ఫలాలు ఆయన అందించడమే కాదు, రాష్ట్రాన్ని అరాచకం వైపు తీసుకెళ్తున్నాడు అనేది ప్రజల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఆ సాలిడారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేం. ఎందుకనంటే మనం బిర్యానీ పెడుతూ ఎవడన్నా కత్తి మెడ మీద పెడితే మన బిర్యానీ తిన్న అనుభూతి ఉండదు. అట్లాగనే రాష్ట్రాన్ని ఆయన అతలాకుతలం చేస్తూ ఆయన నచ్చని వాళ్ళ కోసం పోలీసులు ప్రయోగిస్తూ గతంలో ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎలక్షన్ చూసాం. చేతులు నరికి కాళ్ళు నరికి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి పోలీసులు పంపించి ఆయన పోలీసు రాజ్యం చేశాడు. ఇదంతా కామన్ మ్యాన్ అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇది కామన్ మ్యాన్ ఏంటంటే వెల్ఫేర్ కి వ్యతిరేకంగా ఇచ్చిన జడ్జిమెంట్ కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ కి వ్యతిరేకంగా ఇచ్చిన ఇది విజయం ఇది ప్రతిపక్షాలపై. అంటే కారణం ఏంటంటే దీన్ని బట్టి ఒక లెసన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకి ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళని డెమోక్రసీలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షాలు ఎంత అవసరం. కానీ ప్రతిపక్షాలను పూర్తిగా నిర్మూలించాలి, వాళ్ళని అసలు ఆ బేసే లేకుండా చేయాలి అనే ఆలోచన వస్తే దాని రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అందుకని ఏంటంటే భవిష్యత్తులో ఇలాగే వ్యవహరించాల్సిన ఎలా వ్యవహరించాలని దగ్గర అందరికీ ఇది ఒక లెసన్. తెలంగాణ గురించి కూడా ప్రస్తావించారు. తెలంగాణలో కూడా కేసీఆర్ గారి ఆయన దుర్మార్గపు యాటిట్యూడ్, ఆయన ఏకఛత్రాధిపత్యం, ఆయన కుటుంబ పాలన, ఆయన కూతురు లేకపోతే అల్లుడు కొడుకు బావమర్ది తర్వాత వీళ్ళందరూ కలిసి సంపదను పోగేసుకోవడం అంత పెద్ద పోరాటాలు చేసిన గడ్డగా తెలంగాణ ప్రజల్లో ఒక ఎలక్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఇక కేసీఆర్ ని క్షమించదలుచుకోలేదు. ఆల్టర్నేటివ్ కింద కాంగ్రెస్ కనిపించింది. కాంగ్రెస్ కి గత ఎన్నికల్లో ఓటేశారు. అదే సమయంలో ఇంకా కేసీఆర్ కి ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎమర్జ్ అయింది. అందుకని బీజేపీ బలమైన పోటీ ఇవ్వడం వల్ల ఈ రోజు అక్కడ 8 పార్లమెంట్ సీట్లు అక్కడ వస్తున్నట్టుగా మనకి డేటా కనబడతా ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే భవిష్యత్తు ఆశాజనకంగా బీజేపీ కనిపిస్తుంది. ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే ఆంధ్రాలో కనిపిస్తుంది, తెలంగాణలో కనిపిస్తుంది, దేశవ్యాప్తంగా కొంత కనిపిస్తుంది. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే బలమైన విలన్ ఉంటేనే హీరోకి ఎలివేషన్ ఉంటుంది. అట్ట కాకుండా బలహీనమైన విలన్ ఉండకూడదు. ఇక్కడ మేమంటే ఎన్డీఏ బలహీనపడాలి మేమైతే కోరుకోవడం లేదు. ఎన్డీఏ కూడా ప్రజల పక్షం నిలబడి ఫైట్ చేస్తే ప్రజలు ఆదరిస్తారు, అందులో సందేహం లేదు. ఏది ఇండియా. అదేవిధంగా ఎన్డీఏగా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆల్టర్నేటివ్ లేదనడానికి నిదర్శనం అనేక ఫలితాలు మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ బేసిక్ ఏంటంటే ఎవరైనా సరే విజయం వచ్చినప్పుడు ఆ విజయం కళ్ళకు పట్టకూడదు, అది తలకు పట్టకూడదు అనేది మనకు అర్థం అవుతా ఉంది. ఆ విజయాన్ని మనం చాలా గౌరవప్రదంగాను చాలా హంబుల్ గాను యాక్సెప్ట్ చేస్తే ప్రజలు మరోసారి బ్లెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అనేక రాష్ట్రాల్లో మనం చూసాం. బీజు పట్నాయక్ లాంటి వాళ్ళు రిపీటెడ్ గా ఎందుకు సీఎంలు అవుతానో చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది అది ఆయన బేసిక్ గానే ఆయన ఆలోచన విధానం ఉండే రాంగ్ వల్లే ఈ రోజు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది ఓడిపోయారు. ఈ ఓటమి జగన్మోహన్ రెడ్డి తప్ప వాళ్ళు పోటీ చేసిన అభ్యర్థులు కాదనేది నాకున్న ఒకే ఒక అభిప్రాయం. అదే సమయంలో బలమైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రావాలని చెప్పి నిర్ణయించుకొని ఎంపీ క్యాండిడేట్లకు కూడా కూటమి మెజార్టీ సీట్లు ఇచ్చారు. 21 సీట్లు మీరు ఇప్పుడు కనిపిస్తుంది. అంటే 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాబోయే రోజుల్లో ఎలా పరిపాలించాలనే దగ్గర అందరికీ ఈ ఎలక్షన్స్ ఒక పెద్ద బాల శిక్షలా కనబడతాయి, అందులో డౌట్ లేదు. అంటే ఆ మేరకు రాబోయే రోజుల్లో మరి ప్రజల కోసం ఎట్లా పనిచేయాలి, అదేవిధంగా ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కూడా ఏదైతే దళితులకు సంబంధించిన పథకాలు రద్దు చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తొలి సంతకం కూడా రద్దు చేసిన సంక్షేమ ఫలాల మీద పెట్టాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిగా దళిత పారిశ్రామిక విధానం తీసుకొచ్చిన వ్యక్తిగా ఏంటంటే ఎస్సీస్ లో పూర్తి అంట్రెస్ట్ ఉంది. మాకు సంబంధించిన పథకాలు మొత్తం జగన్ రద్దు చేశాడని, విదేశీ విద్య దగ్గర నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దగ్గర నుంచి మాకు అవకాశం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన పక్క రోజే అదే రోజు ఈ పథకాల మీద సంతకం పెడితే ఆయన గౌరవం ఉంటుంది. ఇంకెట్టాగా అమరావతిని ఆయన డెవలప్ చేస్తాడనేది ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ప్లీజ్ లిజన్ టు మీ. మీతో పాటు ఇక్కడ లైవ్లో నాతో పాటు లైవ్లో ఉన్నటువంటి పెద్దలందరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఒక ప్రకటన చేయబోతున్నా. అమరావతి మహిళల కన్నీళ్లు తుడిచింది జర్నలిజం అనేది నిరూపించినటువంటి పరిస్థితి మనం ఇవాళ చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. ఎస్ సార్.
అక్కడుండి వాళ్ళతో కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నటువంటి మనలాంటి వాళ్ళందరూ ఇవాళ మన ప్రయత్నం నెరవేరినందుకు కంటే కూడా ప్రజలు మన ప్రయత్నాన్ని గమనించారు. అలాగే దేన్ని దగ్గరికి తీసుకోవాలి, దేన్ని పక్కన పడేయాలి అన్నటువంటి ఒక విచక్షణతో ప్రవర్తించిన మహిళామ్మ తల్లులందరికీ ధన్యవాదాలు తెలియజేయాల్సిన సందర్భం. అట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ అమరావతి గురించి మాట్లాడినటువంటి కండ కావరంతో మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళకైనా సరే ఒకే ఒక విషయాన్ని ప్రకటిస్తున్న బీఆర్కే న్యూస్ వేదికగా అక్కడ ప్రాణాలు అర్పించినటువంటి ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, హూ ఎవర్ మే బీ, వాళ్ళందరూ నా దృష్టిలో దేవుళ్ళు, పోరాట యోధులు. వాళ్ళకి స్మారక చిహ్నంగా బీఆర్కే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. మేము అక్కడ వాళ్ళకి స్మారక స్తూపం నిర్ణయించే కార్యక్రమంలో మీ అందరినీ కలుపుకొని ముందుండి ఆ చరిత్రను ప్రజలు బతికున్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం అక్కడ ఆ ఉద్యమ స్వరూపాన్ని, ఆ మహిళల ధైర్యాన్ని, వాళ్ళ పట్టుదలను తెలియజేసేటటువంటి సంకేతంగా అక్కడ మనందరం కలిసి ఒక ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధం ఉన్నా లేకపోయినా, సహకరించిన, ఆలస్యం చేసిన, బట్ వీ డోంట్ వాంట్ మేక్ ఎనీ డిలే. ఖచ్చితంగా ప్రకటిస్తున్నా, అక్కడ స్మారక స్తూపం నిర్ణయించే ప్రయత్నం మాత్రం, నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నం అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నా. అది మాత్రం ఖచ్చితంగా జరగాలని, ఆ నిర్మాణం పీపుల్కే కాదు రాబోయే తరాలకు కూడా ఇన్స్పైరింగ్గా ఉండాలని అనుకుంటున్నా. ఎస్ సార్. మూర్తి గారు, అలాగే కోటేశ్వరరావు గారు, అలాగే జానీ గారు, మీ అభిప్రాయాన్ని కూడా ఆహ్వానిస్తున్నా. మీ సహకారాన్ని నైతికంగా అడుగుతున్నా నేను. am I right? కోటేశ్వరరావు, మీరు మీట్లో ఉన్నారు. కోటేశ్వరరావు, స్మారక స్తూపం నిర్మించడానికి లేదా అమరావతి ప్రాంత ప్రజలు చేసినటువంటి ఆందోళనని అర్థం చేసుకోవడానికి దానికి ఒక శాశ్వత రూపం అనేటువంటిది స్మారకం. కానీ నా అభిప్రాయం ఏంటంటే, యాజ్ బీఆర్కే న్యూస్ ప్రజల పక్షాన అటువంటి స్మారక స్తూపం నిర్మించడమే కాదు, మొత్తంగా ప్రజల గొంతుకగా, ప్రజావాణిగా, రేపు ప్రతిపక్ష పాత్రని, ఎందుకంటే వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి స్థితిలో కూడా లేదు. అసలు ఆ నాయకుడు అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి సందేహాలు కూడా దీన్ని బట్టి మనకి స్పష్టమవుతున్నాయి. అందువలన యాజ్ ఏ మీడియా అనే ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నది. అటువంటి పాత్రను కూడా, అంటే గుడ్డిగా వ్యతిరేకించమని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా, క్రిటికల్ గా ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచి ప్రజానుకూలమైనటువంటి పాత్రను కూడా పోషించాలి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ కోటేశ్వరరావు, ఐ డూ బిలీవ్ ఇట్. ఐ రెస్పెక్ట్ యువర్ అడ్వైస్. అలాగే ఎప్పుడైనా మీడియా పాలకపక్షానికి ప్రతిపక్షంగా మారాల్సిందే, ప్రవర్తించాల్సిందే, అలా సూచనలు ఇవ్వాల్సిందే. మీడియా పాత్ర ఎక్కడైతే పొరపాటు జరుగుతుందో, ఎక్కడైతే ప్రజల పట్ల నిర్లక్ష్యం పెరుగుతుందో, ఎక్కడైతే మేనిఫెస్టోని పాలకపక్షం వదిలేస్తుందో, అక్కడ ప్రజల అవసరాలు ఉంటాయో అక్కడ మనం ఉంటాము అన్నటువంటిది నిరంతరం జరుగుతున్నది. వేర్ ఎవర్ వీఆర్. మరొక విషయాన్ని కూడా నేను, కోటేశ్వరరావు, ఐ నో యువర్ కమిట్మెంట్, అలాగే విల్సన్ గారు, మీ యాటిట్యూడ్, అందరూ జర్నలిస్టులుగా మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మనము గెలిచిన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సందేశం ఇవ్వాల్సి ఉంటే పంపించవచ్చు. బట్ పాలకపక్షానికి పదే కలుస్తున్నటువంటి జర్నలిస్టు ముసుగులో ఉన్న వాళ్ళను మాత్రం ఉతికేయాల్సిన సందర్భం వస్తుంది విల్సన్ గారు. కారణం, మనం ముసుగేసుకొని, అంటే ఒక పోలీసు ఉన్నాడు, అతను ముసుగేసుకొని, అతని డ్రెస్ వేసుకొని జనంలోకి వెళ్ళి జనాన్ని దోచేస్తే చూస్తూ కూర్చునే పరిస్థితి ఉంటుందా పోలీసు వాళ్ళకి? ఉండదు. మరి జర్నలిస్టు ముసుగులో ఫోన్ ట్యాపింగుల దగ్గర నుంచి భూ తగాదాలకు సంబంధించి, సెటిల్మెంట్స్ గురించి ఒక్కొక్క మంత్రి దగ్గరికి ఎన్నిసార్లు తిరిగారో రికార్డు తీసుకుంటే బద్దలు కొట్టాల్సిన నిజాలు ఇక్కడ ఉన్నాయి మీడియాలో కూడా.
మీడియా ముసుగేసుకుని చాలామంది మీడియాని అనట్లా, ప్లీజ్ అండర్లైన్, అందరినీ అనట్లా, ఎవడైతే ముసుగేసుకొని ఉంటున్నారో ఫోన్ ట్యాపుల గురించి, అలాగే పత్రికలు వచ్చినాయి విలువైనటువంటి సమాచారాన్ని మనం నమ్మదగినటువంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు, పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ చూసిన తర్వాత ముసుగులో ఉన్న వాళ్ళని రోడ్డు మీద పరిగెత్తేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలంటాను విల్సన్ గారు. వదిలేసే పరిస్థితి ఉండకూడదంట. వాట్ యు సే? ఎస్ సార్, అంటే ఖచ్చితంగా జర్నలిజం ముసుగులో ఎవరు తప్పు చేసినా అది తప్పే. అది ఫోర్త్ ఎస్టేట్, అన్ని వ్యవస్థలు కూలిపోయినా ప్రజలకు ఉండే ఒకే ఒక వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్ లో ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం అనుకుంటే అది అమాయకత్వం. ఇది నాకు తెలిసి మీడియా విజయం. మీడియా ప్రతిపక్ష పాత్ర వహించింది ఆంధ్రప్రదేశ్, చాలా బలంగా ప్రతిపక్ష పాత్ర వహించింది. లాస్ట్ లో నరేంద్ర మోడీ గారి మద్దతు ఇవ్వడం ద్వారా ఒక మోరల్ బూస్టింగ్, తర్వాత ఎన్నికలు సక్రమంగా జరిగే అవకాశం ఎన్నికలు జరిగాయి. కాబట్టి వాళ్ళు ఎంతో పెదవి బిగువున ఈ పోరాటం చేసిన వాళ్ళలో ఇప్పుడు మీరు చూడండి, గతంలో మీరు పనిచేసిన ఛానల్స్ కావచ్చు, మీరు కావచ్చు, అందరు కమిట్మెంట్ తో చేశారు, చిత్తశుద్ధి చేశారు. ఇక మిగతా వాళ్ళంటే ఈ వ్యవస్థలో ఎప్పుడు కూడా మరి ఆ విధంగా ఎక్స్ట్రా దాన్ని ఎక్స్ప్లాంటేషన్ చేసుకొని బాగుపడుతున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కానీ బేసిక్ ఏంటంటే మనకు కావాల్సింది అంటే ప్రజా అవసరం. ఒక ఛానల్ మీరు ఈ ప్రజా సమస్య, ఒకవేళ రేపొద్దున మా కూటమి, మా ప్రభుత్వం తప్పు చేసినా ఇందాక కొడిసరా గారు అన్నట్టు ఎదురు చూపే పరిస్థితుల్లో మీడియా ఉండాలి, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే వ్యవస్థలు అన్ని కూలిపోయినా ఫోర్త్ ఎస్టేట్ బతికితేనే ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది.